అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి దగ్గరగా 2 అడవులు ఉండేవి. ఒక అడవి పేరేమో తెల్లడవి, రెండో దాని పేరేమో నల్లడవి. 2 అడవుల్లోనూ సింహము, పులి, ఎలుగుబంటి మొదలైన మృగాలన్నీ ఉండేవి. మేకలు కూడా ఉండేవి. తెల్లడవిలో మృగాలన్నీ తెల్లగా ఉండేవి, నల్లడవిలో ఉండే మృగాలన్నీ నల్లగా ఉండేవి. ఆ 2 అడవుల మధ్య ఒక కాలువ ప్రవహిస్తూ ఉండేది. ఆ కాలువకు అడ్డంగా ఒక వంతెన ఉండేది. కాలువను దాటి ఒక అడవి నుండి ఇంకో అడవిలోకి వెళ్ళాలంటే వంతెన మీదుగానే వెళ్ళాలి. కాలువలో మరి ఎప్పుడూ నీరుంటుందా? ఎండాకాలంలో నీరంతా ఎండిపోతుంది కదా. అయినా కూడా ఒక అడవి నుండి ఇంకో అడవిలోకి వెళ్ళాలంటే మృగాలన్నీ ఆ వంతెన మీదుగానే నడిచి వెళ్ళేవి. మరి వంతెన ఉన్నది అందుకే కదా అనేవి మృగాలు. ఇట్లా ఉండగా ఒకరోజు సాయంకాలం నల్లడవి నుండి ఒక మేక తెల్లడవిలోకి పోదామని బయలుదేరింది. ఆ నల్లమేక వాళ్ళ మామయ్య ఇల్లు తెల్లడవిలో ఉండేది. అది కాలువ దగ్గరకు వచ్చేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. కొద్దిగా చీకటి పడుతూ ఉంది. సరిగ్గా అదే సమయానికి తెల్లడవి నుండి ఒక తెల్లమేక నల్లడవికి బయలుదేరింది. అది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. దానికి అటువైపు నల్లమేక వస్తుండడం తెలియలేదు. అట్లాగే నల్లమేకకు కూడా తెల్లమేక వస్తున్న విషయం తెలియదు. ఈ విధంగా 2 మేకలు 2 వైపుల నుండి ఎదురెదురుగా వస్తున్నాయి. ఆ పాటికి సూర్యుడు పూర్తిగా అస్తమించినందువల్ల చీకటిగా ఉంది. మరి అంత చీకట్లో ఎవరెవరు ఎలా వస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? అందుచేత ఆ 2 మేకలకు ఎవరు వస్తున్నారో కనబడక అవి 2 గుద్దుకున్నాయి. ఆ వంతెన వెడల్పు మరీ తక్కువగా ఉంది కదా, అంచేత ఆ 2 మేకలు దాబ్బని కాలువలో పడిపోయాయి. అయితే తను గుద్దింది ఎవరో తెలియదు కదా, అంచేత దెయ్యం వచ్చి తను తోసేసిందని నల్లమేక తెల్లమేక 2 అనుకున్నాయి. కానీ అదృష్టం కొద్దీ కాలువలో నీళ్ళు లేవు, అంతా మట్టే. అదీ కాక ఆ వంతెన కూడా ఏమంత ఎత్తుగా లేదు. అంచేత ఆ మేకలు 2ంటికి గాయాలేమీ తగలలేదు. కాలు మట్టిలో పడిన తర్వాత మేకలు 2 ఒకటొకటి చూసుకున్నాయి. ఆహా, ఈ తెల్లవెదకి ఎంత పొగరు! నేను బాగా బాధాలి. ఈ వంతెన వీళ్ళ తాతగారు ఏమైనా కట్టాడా? ఈ నల్లగాడు ఒత్త దుర్మార్గుడు. నన్ను భయపెడదామని ఇక్కడికి వచ్చాడు. వీడి పని బాగా పట్టాలి. అప్పటికి నల్లమేక లేచింది. ఒంటి మీద మట్టి అంతా దులుపుకొని నల్లడి వైపు వెళ్ళి గట్టెక్కింది. మునుపట్లాగే గబగబా వంతెన మీద నడుస్తూ తెల్లడి వైపు రాగసాగింది. ఆ మాదిరే తెల్లమేక కూడా గట్టెక్కి తెల్లడవి నుండి వంతెన మీదుగా నడవసాగింది. వంతెన మధ్యకు వచ్చి టక్కుమని 2 ఆగిపోయి ఒకదాన్ని ఒకటి కొరకొర చూచుకున్నాయి. ఇది ఎవడబ్బా వంతెన అనుకున్నావు? ఎవడబ్బా వంతెన నువ్వనుకున్నావు? అయ్యి తెల్లమొద్దు, ఇది మా తాతగారికి. పోబోయ్ నల్లమేక, మీ తాతగారి దీన్ని మించి కాలువలో జారిపడ్డారా? అయ్యి చెవట, నాకేం తెలుసా? మా పెద్ద తాతగారు స్వయంగా తన చేతులతో కట్టారంట ఈ వంతెన. మరి మీ వంశం? రే వంశాలు ఊసెత్తకరా, నాకు ఒళ్ళు మండిపోతుంది. మొదట ఏం జరిగిందో చెప్పనా? ఈ చోటంతా మా వాళ్ళదే. 300 ఏళ్ళ నుంచి ఈ చోటంతా మాదే. 50 ఏళ్ళ కిందే ఇదిగో ఈ చోటు దానం చేశారట. వాళ్ళే చెప్పాలే. ఏమన్నా మీ తాతగారు దీన్ని దానం చేశారా? దానము మీరు చూస్తుంటే తెలుస్తుంది. ఏయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, వాళ్ళు రాలిపోగలవు. ఆహా, ఏం డంబాలు! ఇంతకీ ఈ దాటి వంతెన ఎవరిదంటావు? మాది కాదు, మాది. పోవే సుంఠ. నువ్వే సొంటి. సరే అయితే రా, దెబ్బలాడుకుందాం. అది అలాగే పోట్లాడుకుందాం రా. మరైతే ఈ చీకట్లో కళ్ళు కనిపించటం లేదు కదా, ఎలా? నాకు కూడా కనబడడం లేదు. అయితే ఓ పని చేద్దాం, పొద్దున్నే వచ్చి పోట్లాడుకుందాం. నేను వెళ్ళాక నువ్వు వంతెన దాటి వెళ్ళిపోతేనా? సరే అయితే ఇద్దరు ఇక్కడే కూర్చుందాం, ఉదయం లేవగానే పోట్లాడదాం. అట్లాగా 2 మేకలు ఆ తాటి వంతెన మధ్య అలాగే నిద్రపోకుండా కూర్చున్నాయి. అయితే ఎంతసేపు అని అలా కూర్చుంటాయి? అర్ధరాత్రి అయ్యేసరికి 2 మేకలు కూర్చుని కొరకు పెడుతూ నిద్రపోసాగాయి. అట్లాగే దొర్లి దాబ్బమని 2 మేకలు కాలువలో పడిపోయాయి. పాపం ఆ మేకల దురదృష్టం కొద్దీ కాలువలోకి రాత్రి వెలుగు వచ్చింది. వెలుగులో చిక్కుంటే మరి బతకరు కదా. ఇదంతా గమనించిన తాటి వంతెన గలగలా నవ్వింది.
తెలుపైతేనే నలుపైతేనే ఈ మేకలకు బుద్ధే లేదు అని ఆ వంతెన వెల్లువకు కథను కమ్మగా చెప్పసాగింది.